ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యెహోవా మీద మీరు సనుగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏపాటి వారము, మా మీద సనుగునేలా అనిరి. నిర్గమాకాండము 16వ అధ్యాయము 7వ వచనము. ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. ఆహారము లేదని సనిగారు. దేవుడు వారికి మన్నాను అనుగ్రహించారు. మన్నా దేవుడిచ్చిన భోజనము. ఇందులో దేవుని కృప కనబడుతుంది. అరణ్యములో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగారు. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చొని తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మును అక్కడి నుండి తోడుకొని వచ్చితిరా అని వారితో అనగా, మోషే అహరోనులు సర్వ సమాజముతో మనవి చేస్తున్నారు. మేము ఏపాటి వారము? మేము మనుషులమే. దేవుడు మీ సనుగులను వింటున్నారు. మీరు దేవుని మహిమను చూడబోతున్నారు అని చెప్పిరి. ఈజిప్టు దాస్యము నుండి విమోచన కావాలని అప్పుడు ఏడ్చారు. అరణ్యములోనికి వచ్చి నీళ్లు లేవని, ఆహారము లేవని ఇప్పుడు ఏడుస్తున్నారు. ఈజిప్టు మాంసపు కుండలను జ్ఞాపకము చేసుకుంటున్నారు. అలాగే ఈ రోజుల్లో కొందరు పాపము నుండి రక్షింపబడుతున్నారు, కానీ మళ్ళీ పాత జీవితం వైపు మొగ్గుతున్నారు. ఇదొక శోధన. అనేకులు ఈ శోధనకు గురి అవుతున్నారు. దేవుని బిడ్డలు సనగడం ఆయనకు ఇష్టం లేదు. ఎల్లప్పుడూ తప్పులు మోపడము, లోపాలు వ్రేలు పెట్టి చూపించడము దేవునికి బొత్తిగా ఇష్టం లేదు. సనుగుటకు సరైన మందు స్తుతించడం. స్తుతించేవారు సనగరు, సనిగేవారు స్తుతించరు. మనము కూడా అనేక సార్లు పరిస్థితి ఒత్తిడిని బట్టి సనుగుతాము. ఇది సహజమే. నిజానికి ఈజిప్టుకు తిరిగి వెళ్లాలని ఆలోచన లేదు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అలా పలికారు. దేవుని యందు అల్ప విశ్వాసము కలిగి సనిగారు. మనకు కష్టాలు వస్తాయి. కష్టాల నుండి పారిపోయే ప్రయత్నం చేయకూడదు. శోధనలకు లొంగిపోకూడదు. దేవుని శక్తిని, జ్ఞానాన్ని స్మరించుకోవాలి. అప్పుడు మనం దేవుని మహిమను చూడగలుగుతాము. దేవుని మహిమ అనగా ఆయన శక్తి, అధికారము. దేవుని క్రియలు ఆయన మహిమను బయలుపరుస్తాయి. మనము సనిగేవారము కాక దేవుని స్తుతించేవారిగా, ఆయన మహిమను పొందుకునేవారిగా ఉండాలి. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.